నేడు గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ శివాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఆధ్వర్యంలో మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించిన గొప్ప నేత మన హరీష్ రావు అని కొనియాడారు. హరిత సేన ఆధ్వర్యంలో మొక్కలు నాటిని జనహృదయ నేత హరీష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిత సేన గజ్వేల్ మండల కోఆర్డినేటర్ రాచకొండ మహేష్, 5వ వార్డు కౌన్సిలర్ మానే రూపా వెంకటేష్, ఏకలాదేవి, కనకరాజు యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెతుకు సాయిబాబా, నాగరాజు, తుమ్మా శ్రీనివాస్, గుండ్రా ప్రశాంత్, ఎజాజ్, ఐసన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ శివాలయంలో మన జనహృదయ నేత తెలంగాణ ఉద్యమ నాయకుడైనటువంటి మన ప్రియతమ నాయకుడు తన్నీర్ హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శివాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. హరీష్ అన్న గారి గురించి వారు చేసినటువంటి ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, వారు చేసినటువంటి ఎన్నో కాళేశ్వరం కాళేశ్వరంలో భాగంగా రైతులందరికీ కూడా నీళ్ళందించే దిశగా వారు చేసిన కృషి ఫలితాలే ఇవాళ రైతులందరికీ కూడా ఈ పంటలను వచ్చే విధంగా చేసిన విషయం అందరికీ తెలిసినదే. వారి సేవలు ప్రజలందరికీ ఎంతో అవసరం కాబట్టి వారు అందరూ ఆరోగ్యాలతో ఉండి వారు జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అలాగే హరీష్ అన్న జన్మదిన సందర్భంగా హరీష్ అన్న అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ టైగర్ హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ప్రజ్ఞాపూర్లో గల శివాలయంలో మొక్క నాటడం జరిగింది. హరీష్ అన్న గారి గురించి మాట్లాడడం ఎంతైనా తక్కువే. అసెంబ్లీలో అధికార పార్టీని గడగడలాడించే మన హరీష్ అన్న గారి జన్మదినం అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలలో కూడా ఏ చోట చూడు ఈరోజు హరీష్ అన్న గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. రక్తదానాలు, పండ్ల పంపిణీ, అన్నదానాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరీష్ అన్న గారిని రాబోయే రోజుల్లో ఉన్నత స్థానంలో చూడాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హరీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే హరీష్ అన్న. ఈరోజు మాజీ మంత్రి హరీష్ అన్న బర్త్డే సమయంగా మన ప్రజ్ఞాపూర్ శివాలయంలో పూజ చేయించి మన రాజారావు అన్న ఆధీనంలో ఈరోజు మనం చెట్టు పెట్టే కార్యక్రమం చేశాము. హరీష్ అన్న అంటేనే తెలంగాణకు ఉండకాయ, హరీష్ అన్న అంటేనే కాంగ్రెస్ బీజేపీకి ఒక దడ. అలాంటి నేత జన్మదినం జరుపుకోవడం మా తెలంగాణ యువకులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎంతో సంతోషం. జై హరీష్ అన్న, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రతాప్ అన్న.